మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం మ్యాథ్స్ 2Aలో భాగంగా మనం వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఒక్కొక్క క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ రాస్తున్నామండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి అండి. ఇఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ z2 ఈజ్ ఈక్వల్ టు -i దెన్ ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి z1 ఈజ్ ఈక్వల్ టు -1 z2 ఈజ్ ఈక్వల్ టు i దెన్ ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 అండి. Write the complex number 2 minus 3i plus into 3 plus 4i in the form of a plus ib అండి. అలాగే find the multiplicative inverse of 7 plus 24i అండి. అలాగే find the complex conjugate of 3 plus 4i into 2 minus 3i అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఎక్కువగా అడిగేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అలాగే కాంప్లెక్స్ కాంజుగేటివ్ ఆర్గ్యుమెంట్ మీద అడుగుతున్నాడండి క్వశ్చన్ నెంబర్ 1లో. క్వశ్చన్ నెంబర్ 2 అండి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వస్తుంది. ఇది మనకి పోలార్ ఫామ్లో ఎక్కువగా అడుగుతున్నాడండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 2లో మూడు అడిగామండి. అంటే మనకి ఎక్కువగా పోలార్ ఫామ్ ఎక్కువ అడుగుతున్నాడు. అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి a plus ib ఫామ్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 plus 24i అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి √3 plus i హోల్ పవర్ 200 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ 1 plus ib అండి. షో దట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 ఈజ్ ఈక్వల్ 5 అండి. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy అండ్ మాడ్ z ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ఫైండ్ ద లాకస్ ఆఫ్ z అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వస్తాయండి 1, 2లు. 3 అండి. ఇది మనకి డిమోర్స్ థియరం నుంచి వస్తుందండి క్వశ్చన్ నెంబర్ 3. దీంట్లో మనకి ఎక్కువగా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో అడుగుతున్నాడు అండి ప్రాబ్లం. మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో మనం 4 ప్రాబ్లమ్స్ రాసాం. అంటే 4 ఒక క్వశ్చన్ మాత్రమే 2 మార్క్స్కి ఇస్తాడండి. అంటే 4 క్వశ్చన్ కింద లెక్క మామూలుగా అయితే థర్డ్ క్వశ్చన్లో 4 రాసామండి. అంటే ఒకటో మాత్రమే ఇస్తాడండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ i sin థీటా దెన్ ఫైండ్ x పవర్ 6 ప్లస్ 1 బై x పవర్ 6 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏబీసీ ఆర్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సచ్ దట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ xyz అండి. మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో థర్డ్ ప్రాబ్లం. అలాగే ఫోర్త్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ i హోల్ పవర్ 8 అండి. అలాగే ఫైండ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అండి. మనకి ఎక్కువగా థర్డ్ క్వశ్చన్లో అడిగేది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేకపోతే 1 కానీ 2 కానీ ఇస్తాడండి. ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ మనకి 3 అండ్ ఫస్ట్ 3. మరి 4 అండి. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి వస్తుంది మనకి. అంటే రూట్స్ మీద ఎక్కువ అడుగుతున్నాడండి. ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7 ప్లస్ ఆర్ మైనస్ 2√5 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x² మైనస్ 15 మైనస్ m ఇంటూ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వల్ రూట్స్ అయితే మన m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఇది చాలాసార్లు ఇచ్చాడండి క్వశ్చన్ నెంబర్ 2. అలాగే ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x² ప్లస్ bx ప్లస్ c దెన్ ఫైండ్ 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ అండి. మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మీద ప్రాబ్లం అండి ఇది. అంటే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ x² మైనస్ 5x మైనస్ 14 ఈజ్ పాజిటివ్ అన్నాడు. ఏ వాల్యూస్ వద్ద ఇది పాజిటివ్ అవుతుంది అన్నాడు ఎక్స్ప్రెషన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ అని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దానికి మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి వస్తాయి. మనకి ఫస్ట్ రూట్స్ మీద ఎక్కువ ఉంటుందండి. అంటే మనకి ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి -1, 2, ఆల్ఫా are the roots of 2x cube plus x² minus 7x minus 6 is equal to 0 then find alpha అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి if the product of the roots 4x cube plus 16x² minus 9x minus a is equal to 0 is 9 then find alpha అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి if alpha comma beta comma 1 are roots of x³ minus 2x² minus 5x plus 6 is equal to 0 then find alpha comma beta అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. Find the transformed equation whose roots are the negatives of the roots of x power 4 plus 5x cube plus 11x plus 3 is equal to 0 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి find the equation whose roots are reciprocals of the roots of x power 4 minus 3x cube plus 7x square plus 5x minus 2 is equal to 0 అండి. ఇది మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనకి
ఎక్కువగా అడిగి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ నెగిటివ్ రూట్స్ అయితే, అలాగే రెసిప్రోకల్స్ అయితే, అలాగే 2 టైమ్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అయితే ఎక్కువగా అడుగుతున్నాడండి. క్వశ్చన్ నెంబర్ 5 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఇది పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి ఇఫ్ NP3 = 1320 ఫైండ్ n అండి. అలాగే సెకండ్ వన్ వచ్చి NP7 = 42 × NP5 అండి, ఫైండ్ n. అలాగే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ పెర్ముటేషన్, ఇంటర్మీడియట్, మ్యాథమెటిక్స్ అండి. మళ్ళీ ఎక్కువగా అడిగేది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఇవి ఎక్కువ అడుగుతున్నాడండి. ఒకటే అడుగుతాడు, మ్యాథమెటిక్స్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, పెర్ముటేషన్ కానీ. అలాగే మనకి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్ కెన్ బి ప్రిపేర్డ్ యూజింగ్ 7 డిఫరెంట్ కలర్డ్ బీడ్స్ అండి. అది మనకి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ కూడా. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 girls అండ్ 3 boys అవుట్ ఆఫ్ 7 girls అండ్ 6 boys అండి. ఇది మనకి ఎక్కువగా క్వశ్చన్ నెంబర్ 6 నుంచి ఎక్కువ అడిగే క్వశ్చన్స్ అండి. అంటే పెర్ముటేషన్ నుంచి ఒక క్వశ్చన్, కాంబినేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6 అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 7 అండి, ఇది కాంబినేషన్స్ నుంచి వస్తుంది. ముందేమో పెర్ముటేషన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 1 అండి, NC5 = NC6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 13CN అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 వచ్చి 15C 2R - 1 = 15C 2R + 4 అండి, దెన్ ఫైండ్ R అండి. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10C5 + 2 × 10C4 + 10C3 అండి. అలాగే 4 వచ్చి NPR = 5040 అండి, అండ్ NCR = 210. దెన్ ఫైండ్ ద N అండ్ R అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 1080 అండి. మనకి క్వశ్చన్ నెంబర్ 7, 6 పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ నుంచి వస్తాయండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 8 అండి, ఇది బైనామియల్ థియరమ్ నుంచి మనకి వస్తాను క్వశ్చన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x + 3y + z (7) అండి. అలాగే ఫైండ్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x ఫర్ విచ్ 2 + 3x (2/3) ఈజ్ వ్యాలిడ్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 అండి, 22 CR is the largest binomial coefficient in the expansion of 1 + x (22). Find the value of 13 CR అండి. అలాగే 4 అండి, find the middle term in the expansion of 4a + 3/2b (11) అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి find the term independent of x in the expansion of 4x³ + 7/x² (14) అండి. ఇది మనకి వీటి మీద క్వశ్చన్ ఉంటుందండి బైనామియల్ థియరమ్లో. మన క్వశ్చన్ నెంబర్ 8 ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చామండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఏ మోడల్ అంటే మోడల్ వేరేగా ఇచ్చినా మనం మిడిల్ టర్మ్, అలాగే ఇండిపెండెంట్ ఆఫ్ x, అలాగే సెట్ ఆఫ్ వాల్యూస్ x, అలాగే నెంబర్ ఆఫ్ టర్మ్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 కూడా మనకి ఎక్కువ టైమ్స్ ఇచ్చాడండి. ఇది 9 అండి, మెథడ్స్ ఆఫ్ డిస్ప్రెషన్లో మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ మీద క్వశ్చన్ ఉంటుందండి. మనకి ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అండి. దీని మీద 2 ప్రాబ్లమ్స్ డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి ఫైండ్ ద వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అండి. వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతాడు, మనకు ఫార్ములాస్ ఉన్నాయి. అలాగే 4, 5 వచ్చి ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అండి. అంటే వీటి మీద క్వశ్చన్ వస్తుందండి మనకి. అంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కానీ, అలాగే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ కానీ, వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఈ మూడిట్ల మీద అండి క్వశ్చన్. మనకి క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి మనకి చాలా ఈజీగా ఉంటే క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2A సంబంధించి మనం అనుకున్నగా వస్తాయండి, వీటిలోంచి వస్తాయి. కాబట్టి మనకి స్లో లెర్నర్స్ ఎవరైనా ఉంటే ఈ క్వశ్చన్స్ చేసుకున్నా మనం 5, 6 ఆర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతామండి 2 మార్క్స్లో. అలాగే మనకి 4 మార్క్స్ కూడా, అలాగే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాము, 7 మార్క్స్ కూడా పెట్టామండి. మనకి ఈ క్వశ్చన్ చేసుకున్న మనకి 60-65 దాకా వస్తాయండి. మీరు ఒక గ్యారంటీ ఇస్తాను, మీరు ఒక పేపర్ చూసిన తర్వాత చెప్పొచ్చు నాకు కామెంట్ రూపంలో. నెంబర్ 10 అండి, ఇది రాండమ్ వేరియబుల్స్ నుంచి వస్తుంది. మెయిన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 4 and 3 రెస్పెక్టివ్లీ. మెయిన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే పాయిజన్ వేరియబుల్ మీద p of x = 1 = p of x = 2 దెన్ ఫైండ్ p of x = 5 అండి. ఇది చాలాసార్లు ఇచ్చాడండి క్వశ్చన్. అంటే దీనికి 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయండి. దీంట్లో మనకి ఇవి చేసుకున్నా సరిపోతుందండి. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ వేరియబుల్ x 2.4 and 1.44 రెస్పెక్టివ్లీ. ఫైండ్
P of 1 less than capital X less than or equal to 4 అండి. Question number 4 వచ్చి for a binomial distribution with mean 6 and variance 2 find the first two terms of the distribution అండి. అలాగే question number 5 వచ్చి the probability that a person choose in a random left-handed 0.1. What is the probability that in a group 10 people there is a one who is left-handed? అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 10కి సంబంధించి ఈ 5 క్వశ్చన్ చేసుకున్న ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి. ఈ మనకి మ్యాథ్స్ 2Aకి సంబంధించి మనకి 2 మార్క్స్కి ఈ 10 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్కి 5 ఇచ్చామండి. అలాగే 4 మార్క్స్ కూడా మనకి 5 కాడికి ఇచ్చాము. అలాగే 7 మార్క్స్ కూడా 5 కాడికి ఇచ్చామండి. మనకి ఈ క్వశ్చన్ చేసుకున్న మనకి 65 వరకు మనకి మార్క్స్ వస్తాయండి. మీరు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, అది మనకి సపోర్టివ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఇక్కడ మ్యాథ్స్ 1Aలో భాగంగా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వస్తుందండి. అంటే మనకి ఆర్గాన్ ప్లేన్లో ఉన్న పాయింట్స్ మనకి రాంబస్ అని చూపించడం, అలాగే స్క్వేర్ అని చెప్పడం, అలాగే ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని చెప్పడం. ఆ 3 ప్రాబ్లమ్స్ మనకి ఆర్గాన్ ప్లేన్స్లో ఉన్న పాయింట్స్ని మనం ఎలా రాస్తామంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్డర్ పేర్ కింద రాస్తామండి. రాసి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. అంటే మనకి రాంబస్ అయితే ఏబిబిసి సిడిడిఏ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ అవుతుందండి. అలాగే స్క్వేర్ అయితే మన ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయండి. అలాగే ఈక్విలేటర్ ట్రయాంగిల్ అయితే 3 సైడ్స్ ఈక్వల్ అవుతాయండి. అది మనకి ప్రాబ్లం నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 2, ప్రాబ్లం నెంబర్ 3 అండి. అలాగే ప్రాబ్లం నెంబర్ 4 వచ్చి x + iy = 1/1 + cos θ + i sin θ దెన్ షో దట్ 4x² - 1 = 0 అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి మనకి సో మెనీ టైమ్స్ ఇచ్చాడండి ప్రాబ్లం అయితే. క్వశ్చన్ నెంబర్ 4 ఇది మనకు 1 to 4 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి x - iy whole power 1/3 = a - ib దెన్ షో దట్ x/a + y/b = 4 × a² - b² అండి. ఇది మనకి 1 or 2 టైమ్స్ ఇచ్చాడండి. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో ఈ 5 క్వశ్చన్స్ చేసుకుంటే మనకు క్వశ్చన్ గ్యారంటీ అండి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, రిపీటెడ్గా ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అండి ఇవి. ఇఫ్ x is real then prove that x/x² - 5x + 9 lies between -1/11 and 1 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ప్రూవ్ దట్ 1/3x + 1 + 1/x + 1 - 1/3x + 1 × x + 1 అండి. డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చి మనకి 10 టైమ్స్ అబౌవ్ ఇచ్చాడండి. క్వశ్చన్ వచ్చి సెకండ్ క్వశ్చన్ వచ్చి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇప్పుడు if the expression x - p by x² - 3x + 2 takes all real values for x belongs to R then find limits for p అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. determine the range of the expression x² + x + 1 by x² - x + 1 అండి for x belongs to R. ఇంకొక అంటే ఈ 4 క్వశ్చన్లు మోస్ట్ ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అండి. అంటే మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే మోడల్లో చేయాలి కాబట్టి మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చండి. మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయడమే. ఇది క్వశ్చన్ నెంబర్ 12 క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 13 అండి. ఇది పెర్మిటేషన్స్ నుంచి ఒక క్వశ్చన్, కాంబినేషన్స్ ఒక క్వశ్చన్ వస్తుందండి. మనకి ర్యాంక్ మీద సమ్స్ వస్తాయండి ఇవి ఎక్కువగా. మాస్టర్ ఇది చాలా టైమ్స్ ఇచ్చాడండి మాస్టర్ మీద. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ప్రెజెంట్ మీద అండి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ప్రెజెంట్. మన డిక్షనరీ ఆర్డర్లో పెట్టి మనం మాస్టర్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ప్రెజెంట్ అండి. దీన్ని డిక్షనరీ ఆర్డర్లో పెట్టి మనం ప్రెజెంట్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఎంసెట్ అండి. దీన్ని కూడా ఎంసెట్ చాలాసార్లు ఇచ్చాడండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3 కింద. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 boys and 6 girls on a circular table so that all girls are sit together, no 2 girls sit together. థర్డ్ క్వశ్చన్ వచ్చి బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ అండి. అంటే ఆ ర్యాంక్ ఇవ్వకపోతే మనకి ఒక సమ్ ఇలా ఇస్తున్నాడండి మనకి పెర్మిటేషన్ మీద. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 13కి సంబంధించి పెర్మిటేషన్స్ మీద.
క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇది కాంబినేషన్ మీద ప్రాబ్లం అండి. ఇది ఫస్ట్ ప్రాబ్లం 34C5 ప్లస్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to 4 38 మైనస్ ఆర్ C4 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 అండి. ప్రూవ్ దట్ 25C4 ప్లస్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to 4 29 మైనస్ ఆర్ C3 అండి ఈజ్ ఈక్వల్ టు 30C4 అండి ప్రూవ్ చేయమన్నాడు. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ప్రూవ్ దట్ 4nC 2n బై 2nCn అండి ఈజ్ ఈక్వల్ టు 1 into 3 into 5 అప్ టు 4n minus 1 అండి. అలాగే బై 1 into 3 into 5 బై 2n minus 1 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడికి మనకి ఎక్కువగా ఈ ఫస్ట్ 3 సమ్స్ ఎక్కువగా ఇచ్చాడండి. మనకి ఎక్కువ పేపర్లో ఈ 3 క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకి సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ మీద కూడా మనకు ప్రాబ్లం ఎక్కువగా రిపీటెడ్గా వచ్చిందండి క్వశ్చన్. మనకి ఇది కూడా చాలా ఈజీ అండి క్వశ్చన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి 4 digit నెంబర్స్ దట్ కెన్ ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 1, 3, 5, 7, 9 అండి వితౌట్ రిపిటేషన్ మీద సమ్ ఆఫ్ ఆల్ 4 digit నెంబర్స్ ఎన్ని వస్తాయని చెప్పి అడిగాడండి. ఇది మనకి కాంబినేషన్స్ మీద క్వశ్చన్ నెంబర్ 14 అండి. మనకి చాలా ఈజీగా ఉంటాయండి క్వశ్చన్స్ ఇవి. ర్యాంక్ ఫస్ట్ అయితే క్వశ్చన్ నెంబర్ 13 అయితే ర్యాంక్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. అలాగే 14 అయితే ఫస్ట్ 3 సమ్స్ ఎక్కువగా ఇస్తున్నాడండి, లేకపోతే 4 కానీ 5 కానీ ఇస్తున్నాడు. ఇది మనకి కాంబినేషన్ సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి క్వశ్చన్ వస్తుందండి. అంటే ఇది క్వశ్చన్ రిపీటెడ్గా వచ్చే సమ్స్ మనకి ఎక్కువగా ఉండవండి, ఆ మోడల్లో వస్తాయంటే చాలా ఈజీగానే ఉంటాయండి పార్షియల్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి x² - 3 by x plus 2 into x² plus 1 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి 2x² plus 3x plus 4 by x minus 1 into x² plus 2 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి x³ by x minus a into x minus b into x minus c అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి x³ by x minus 1 into x plus 2 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి x² - x plus 1 by x plus 1 into x minus 1 హోల్ స్క్వేర్ అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 15 అండి. మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే మనకి రిపీటెడ్గా క్వశ్చన్ కన్నా మనకి ఈ మోడల్కి అనుగుణంగా చేస్తే సరిపోతుందండి. ఇవి ఆల్రెడీ మనకి రిపీటెడ్గా 1 or 2 times ఇచ్చే క్వశ్చన్స్కి మాత్రమేనండి. కాబట్టి మోడల్ చూసుకుంటే సరిపోతుంది. మనకి ఒక 5 మోడల్స్ ఉన్నాయి ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మీద. క్వశ్చన్ నెంబర్ 16 అండి. మనకి 16, 17 ప్రాబిలిటీ నుంచి వస్తాయండి. మనకి ఎక్కువగా రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ అండి. A, B, C are 3 horses in a race. The probability of to win a race and twice of that B and the probability of B is twice of that C. What are the probabilities of A, B and C టు విన్ ద రేస్ అండి. ఇది మనకి చాలా టైమ్స్ అడిగాడండి ఈ క్వశ్చన్ వచ్చి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి A and B ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. P of A ఈక్వల్ టు 0.2, P of B ఈక్వల్ టు 0.5. దెన్ ఫైండ్ P of A by B, P of B by A, P of A ఇంటర్సెక్షన్ B, P of A and B ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చి A and B ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే P of A ఈక్వల్ టు 0.6, P of B ఈక్వల్ టు 0.7, P of A intersection B, P of A and B, P of B by A, P of A complement and intersection B complement అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 3. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి స్పీక్స్ ట్రూత్ 75% కేసెస్ అండ్ B 80% కేసెస్ అండి. వాట్ ఆర్ ద ప్రాబిలిటీ దట్ దర్ స్టేట్మెంట్స్ ఇన్సిడెంట్ డూ నాట్ మ్యాచ్ అండి. అలాగే ఫైండ్ ద ప్రాబిలిటీ నాన్ లీప్ ఇయర్ కంటైన్స్ 53 Sundays, 52 Sundays అండి. ఈ ప్రాబిలిటీ మీద క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఇది మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఇది మనకి ప్రాబిలిటీలోనే వస్తున్నాడు సమ్. ఇది ప్రాబ్లమ్ ఇన్ కాలిక్యులస్ గివెన్ 2 students A and B who chances of solving it 1/3 and 1/4 respectively. Find the probability of the problem being both of them try independently అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి probability of a contractor to get a road contract is 2/3 and building contract is 5/9. Find the probability to get at least one contract is 4/5 అండి. Find the probability that he gets both the contracts అండి. ఇది మనకి ఎడిషన్ థియరమ్ అట్ల నుంచి ప్రాబ్లం చేయాలండి. మళ్ళీ
క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏస్ ఆర్ స్పేడ్ కార్డ్ ఫ్రమ్ ది వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ అండి. మన ప్రాబిలిటీ ప్లేయింగ్ కార్డ్స్ మీద కూడా ఒక సమ్ వస్తుందండి, ఇది ఇంపార్టెంట్ సమ్. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఏ బి ఆర్ ఈవెంట్స్ P of A is 0.5, P of B is equal to 0.4, P of A intersection B is equal to 0.3. Find the probability A does not occur. Second, neither A or B occurs అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 17 సంబంధించి ప్రాబిలిటీకి. మనకి ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనం ఒక్కొక్క క్వశ్చన్కి మనం 5, 4 చెప్పుకున్నామండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మనం చేసామండి. ఈ 17 క్వశ్చన్, ఇది మనకి 7 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలండి. అంటే 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం కాదు. ఈ 7 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే మనం 4 or 5 రాయగలుగుతామండి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్ది షేర్ చేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలామంది, సబ్స్క్రైబ్ చేయండి, అంటే మనకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనము మ్యాథ్స్ 2Aలో భాగంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి, ఎస్ఏలు. ఇది క్వశ్చన్ నెంబర్ 18 వచ్చి మనకి డిమోర్స్ థియరం నుంచి వస్తుందండి. దీంట్లో మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఒక 5 ప్రాబ్లమ్స్ అండి. అంటే మనకి స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక 5 ప్రాబ్లమ్స్ మాత్రమే దీంట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ రాస్తున్నామండి. క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఆల్ఫా కమా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 2x + 4 = 0. For any small n belongs to capital N, show that alpha power n plus beta power n is equal to 2 power n plus 1 into cos n/3 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి cos alpha plus cos beta plus cos gamma is equal to 0. sin alpha plus sin beta plus sin gamma is equal to 0. Then prove that cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2 is equal to sin square alpha plus sin square beta plus sin square gamma అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి show that the value 1 plus sin π/8 plus I into cos π/8 అండి by 1 plus sin π/8 minus I into cos π/8 whole power 8/3 is -1 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి n is an integer, then show that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n is equal to 2 power n plus 1 cos to the power of n into theta/2 into cos n theta/2 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇఫ్ n is an integer, then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n is equal to 2 power n plus 1 into cos nπ/2 అండి. దీని యొక్క సొల్యూషన్స్ మనకి మన ఛానల్లో, మాతృశ్రీ ఛానల్లో ఉన్నాయండి సొల్యూషన్స్, మీరు దాంట్లో చూసుకోవచ్చు. అంటే క్వశ్చన్ నెంబర్ 18 అంటే క్వశ్చన్ వైజ్ పెట్టామండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 19 అండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ అండి. సాల్వ్ 2 × x⁵ plus x⁴ minus 12x³ minus 12x² plus x plus 2 is equal to 0 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి 6 × x⁴ minus 25x⁴ plus 31x⁴ minus 31x² plus 25x minus 6 is equal to 0 అండి. థర్డ్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ x⁴ minus x⁴ 5 × x⁴ plus 9 × x³ minus 9x² plus 5x minus 1 is equal to 0 అండి. అలాగే మనకి ఫోర్త్ క్వశ్చన్ సాల్వ్ x⁴ minus 10x³ plus 26x² minus 10x plus 1 is equal to 0 అండి. ఐదో క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి 3x³ minus 26x² plus 52x minus 24 is equal to 0 అండి. గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. అంటే మనకి ఇది క్లాస్ 1 క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ మీద మనకి క్వశ్చన్ నెంబర్ 19 ఉంటుందండి ఎక్కువగా. అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషను, అథమెటిక్ ప్రోగ్రెషన్ మీద కూడా సమ్స్ 1, 2 చూసుకుంటే మనకి బెటర్ అండి. అంటే మనకి ఎక్కువగా క్లాస్ 1 క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ మీద ఇస్తున్నాడు. అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్, అథమెటిక్ ప్రోగ్రెషన్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 19 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఇది బైనామల్ థియరం నుంచి వస్తుంది. మనకి బైనామల్ థియరం నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఇన్ఫైనైట్ సిరీస్ ఒకటి, మామూలు ప్రాబ్లం ఒకటి. క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఇఫ్ n is పాజిటివ్ ఇంటిజర్, x is any నాన్ జీరో రియల్ నెంబర్, దెన్
C0 plus C1 into x by 2 plus C2 into x square by 3 up to so on Cn into x power n by n plus 1 is equal to 1 plus x whole power n plus 1 minus 1 by n plus 1 into x అండి. ఇది చాలా టైమ్స్ ఇచ్చాడండి క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ 4 టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 plus x whole power n are a1 a2 a3 a4 respectively, then show that a1 by a1 plus a2 plus a3 by a3 plus a4 is equal to 2a2 by a2 plus a3 అండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ r plus 1 r plus 2 terms in the expansion 1 plus x whole power n are in AP, then show that n square minus 4r plus 1 into n plus 4r square minus 2 is equal to 0 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 10 in the expansion of ax square plus 1 by bx whole power 11 equal to the coefficient of x power minus 10 in the expansion of ax minus 1 by bx square whole to the power of 11. Find the relation between a and b అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇఫ్ p and q are the sum of the odd terms, sum of the even terms respectively in the expansion x plus a whole power n, then prove that p square minus q square is equal to x square minus a square whole power n. సెకండ్ వచ్చి 4pq is equal to x plus a whole power 2n minus x minus a whole power 2n అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించి బైనామియల్ థియరమ్లో క్వశ్చన్స్ అండి. ఈ 5 క్వశ్చన్స్ చేసుకున్నా మనకి సరిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఇన్ఫినిట్ సిరీస్లో మనకి బైనామియల్ థియరమ్లో క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇది మనకి ఒకే రెండు ఫార్ములాస్ మీద బేస్ అయి ఉంటాయండి క్వశ్చన్స్ అన్ని. క్వశ్చన్ నెంబర్ 1 అండి. x ఈజ్ ఈక్వల్ టు 1 into 3 by 3 into 6 ప్లస్ 1 into 3 into 5 by 3 into 6 into 9 అండి, ప్లస్ 1 into 3 into 5 into 7 by 3 into 6 into 9 into 12 అండి. దెన్ ప్రూవ్ దట్ 9x square plus 24x ఈజ్ ఈక్వల్ టు 11 అండి. ఇది సో మెనీ టైమ్స్ ఇచ్చాడండి పేపర్లో. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి x ఈజ్ ఈక్వల్ టు 1/5 ప్లస్ 1 into 3 by 5 into 10 ప్లస్ 1 into 3 into 5 by 5 into 10 into 15 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. దెన్ ఫైండ్ 3x square plus 6x ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఇది కూడా మనకి ఎక్కువ టైమ్స్ ఇచ్చాడని క్వశ్చన్. తర్వాత ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇన్ఫినిట్ సిరీస్ 1 plus 1/3 ప్లస్ 1 into 3 by 3 into 6 ప్లస్ 1 into 3 into 5 by 3 into 6 into 9 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ సమ్ ఇన్ఫినిట్ సిరీస్ అండి 7/5 into 1 plus 1/10 square ప్లస్ 1 into 3 by 1 into 2 1 by 10 to the power of 4 అండి, ప్లస్ 1 into 3 into 5 by 1 into 2 into 3 into 1 by 10 to the power of 6 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. t ఈజ్ ఈక్వల్ టు 4/5 ప్లస్ 4 into 6 by 5 into 10 ప్లస్ 4 into 6 into 8 by 5 into 10 into 15 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. దెన్ ప్రూవ్ దట్ 9t ఈజ్ ఈక్వల్ టు 16 అండి. అంటే మనకి ఎక్కువగా ఇన్ఫినిట్ సిరీస్లో చాలా ఈజీ క్వశ్చన్ అండి. అంటే క్వశ్చన్ నెంబర్ 20 కన్నా 21 మనకి చాలా ఈజీ క్వశ్చన్. అంటే 20లో ఏమొస్తాయి చెప్పలేమండి. 20లో ఏమొస్తాయి చెప్పలేము. 21లో మాత్రం కంపల్సరీ 5లోంచి ఒక సమ్ కంపల్సరీ వస్తుందండి. ఇది మనకి బైనామియల్ థియరమ్లో క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 22 అండి. మెజర్స్లో ప్రాబ్లం అండి. ఇది స్టాట్ ప్రాబ్లం. మనకి దీంట్లో ఒక 5 ప్రాబ్లమ్స్ అండి. వేరియన్స్ స్టాండర్డ్ డివియేషన్ మీద మనకి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనకి వేరియన్స్ స్టాండర్డ్ డివియేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి ఫస్ట్ క్వశ్చన్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి మనకి మీన్ డివియేషన్ ఫ్రమ్ ద మీన్ అండి ఫాలోయింగ్ డేటా స్టెప్ డివియేషన్ మెథడ్లో చేయాలి సెకండ్ క్వశ్చన్ వచ్చి. అలాగే మనకి మూడో క్వశ్చన్ వచ్చి మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అండి. మామూలుగా ఎక్స్ఐ మనకి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనకి మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అడిగాడండి. అంటే అలాగే ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ అండి ఎక్స్ఐ ఎఫ్ఐ ఇచ్చినప్పుడు. అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఫైండ్ ద మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్ అండి. ఇది కూడా మనకి ఎక్స్ఐ ఎఫ్ఐ ఇచ్చినప్పుడు. మనకి ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయండి. మనకు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇది మనకి మెజర్స్లో మనకి అంటే మనకి క్వశ్చన్ 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి కాబట్టి మనం డీమోర్స్ థియరం, అలాగే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండి, అలాగే బైనామియల్ థియరంలో మనకి ఇన్ఫినిట్ సిరీస్, అలాగే క్వశ్చన్ నెంబర్ 22 అండి
తర్వాత అలాగే క్వశ్చన్ నెంబర్ 24 రాండమ్ వేరియబుల్స్ అయితే మొత్తం 5 క్వశ్చన్స్ అవుతున్నాయండి. కాబట్టి దీంట్లో కూడా క్వశ్చన్ ఇది మనకి టేబుల్ స్టాట్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇవే క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి మనకు ఆన్సర్ కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 22 అండి, మెజర్స్. క్వశ్చన్ నెంబర్ 23 అండి, ఇది ప్రాబిలిటీ నుంచి వస్తాయి మనకి. అంటే మనకి ఇక్కడ 3 థియరమ్స్ ఉన్నాయండి. స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబిలిటీ, అలాగే డిఫైన్ కండిషన్ ప్రాబిలిటీ, స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరమ్ ఆన్ ప్రాబిలిటీ అండి, అలాగే స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థియరమ్ అండి. అంటే మనకి మనం మామూలుగా ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇది మనం మామూలుగా 7 క్వశ్చన్స్ చదువుతామండి. దీంట్లో ప్రాబిలిటీలో కొద్ది కష్టం అనుకున్న వాళ్ళు ఈ 3 థియరమ్స్ చదివితే సరిపోతుందండి. ఒకవేళ పైన క్వశ్చన్స్ కష్టంగా ఇస్తే మనకి ఈ థియరమ్ రాయించండి. మనకి ఈజీగానే ఉంటాయి థియరమ్స్, సెట్ థియరీ మీద ఆధారపడి ఉంటాయండి ఇవి మనకి. అలాగే బేస్ థియరీ మీద అప్లికేషన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి ఒకవేళ ఈ థియరమ్ ఇవ్వకపోతే అప్లికేషన్స్ ఇస్తున్నాడు. కాబట్టి మనకు ఒక 2 క్వశ్చన్స్ బేస్ థియరమ్ అప్లికేషన్స్ అయితే ఒకే మోడల్లో ఉంటాయండి. కాకపోతే అర్న్ ప్రాబ్లమ్స్, బాక్సెస్ 3 బాక్సెస్ ఇచ్చి 2 బాల్స్, వైట్ బాల్స్, బ్లాక్ బాల్స్, అలాగా బేస్ థియరమ్ మీద అప్లికేషన్ మీద ప్రాబ్లం ఇస్తాడు ఈ థియరమ్ ఇవ్వకపోతే. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 23లో ప్రాబిలిటీలో మనకి 3 థియరమ్స్ బాగా చదివి దాని మీద బేస్ థియరమ్ మీద మనం అప్లికేషన్ సమస్య చేస్తే సరిపోతుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 24 అండి, ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి వస్తుందండి క్వశ్చన్. ఇది మనకి ఒక టేబుల్ ఇస్తాడండి. ర్యాండమ్ వేరియబుల్ ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ కే ద మీన్, అలాగే థర్డ్ వన్ వచ్చి 0 x <5 అండి. ఇది మనకి 12 టైమ్స్ 5 ఇచ్చాడండి. క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా క్వశ్చన్కి అనుభవించే క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మనకి ఆ ప్రాబిలిటీస్ ఇచ్చాడండి. ఫైండ్ సి, అలాగే 0 x < 3 అండి. అలా థర్డ్ వన్ 1 x < 2 అండి. ఫోర్త్ వన్ వచ్చి p x <1 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి క్యూబికల్ డై ఈజ్ థ్రోన్, ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ x గివింగ్ నెంబర్ ఆఫ్ ఫేస్ దట్ షో అప్ అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ అండి, ర్యాండమ్ వేరియబుల్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ ఆఫ్ కే వేరియన్స్ ఆఫ్ x అడిగాడండి. ఇది కూడా మనకి క్వశ్చన్ నెంబర్ 5 కూడా వాల్యూ ఆఫ్ కే మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ x అడిగాడండి. ఇక్కడ మనకి ర్యాండమ్ వేరియబుల్స్లో ఈ 5 క్వశ్చన్లు చేసుకుంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి. అంటే మనం ఎక్కువగా చేసుకోవాల్సిన ఏంటంటే మనకి డిమోర్స్ థియరం, అలాగే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనం మినిమం ఒక 5 క్వశ్చన్స్ చెప్పుకున్నామండి. అలాగే మనకి బైనామియల్ థియరంలో ఇన్ఫైనైట్ సిరీస్, అలాగే స్టాట్ మెజర్స్లో ఒక 5 క్వశ్చన్స్, అలాగే క్వశ్చన్ నెంబర్ 24 ర్యాండమ్ వేరియబుల్ అండి. ఇది మనకి కూడా ఇది ఈజీగా ఉంటుంది. దీంట్లో కానీ కష్టంగా ఇస్తే మనం ప్రాబిలిటీలో 3 థియరమ్స్ దాని మీద అప్లికేషన్ నేర్చుకుంటామండి. అలాగే బైనామియల్ థియరంలో క్వశ్చన్ నెంబర్ 20 కూడా కొన్ని మినిమం ఒక 5 ప్రాబ్లమ్స్ చేస్తే అంటే మన 7 చదువుకుని వెళ్తే మినిమం మనం నేర్చుకునేయే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాబట్టి మనకు 7 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఇవి చాలా ఈజీ అండి. 2A పేపర్ అంత కష్టంగా ఉండదు మనకి. ఒకవేళ కష్టంగా ఇస్తే 2B కష్టంగా ఇస్తాడు తప్ప ఈ ప్రాబ్లం 2A మనకి ఎప్పుడు ఈజీగానే ఉంటుందండి క్వశ్చన్ ఇది మనకి. కాబట్టి ఈ క్వశ్చన్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్ది షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అది మనకి మీరు ఇచ్చే సపోర్ట్ అండి. ఇది సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి కొద్ది చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.